కేతనపల్లి మున్సిపాలిటీ గద్దరాగడి రిసార్ట్ స్కూల్ సమీపంలో శ్రీ దుర్గా టౌన్షిప్ పేరుతో నూతన కాలనీని ఆ కాలనీ వాసులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ పొలం సత్యం, కాలనీవాసి అందుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఇండ్లు నిర్మించుకొని సరైన పేరుతో అడ్రస్ లెక్క ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కాలనీకి చెందిన వెంగళదాస్ చంద్రశేఖర్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కాలనీ కమాన్ కి 35,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారని తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో జరగబోయే అభివృద్ధిపై అందరూ ఐక్యంగా ఉండి కావాల్సిన అభివృద్ధి చేసుకునే బాధ్యతను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీకి సంబంధించిన పెద్దలు, యువకులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ మంచిర్యాల అధ్యక్షుడు పార్టీ వాళ్ళకి ఒక్కసారి అందరికీ నిల్చొని మంచిగా ఫోటో ఒక్కసారికి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను. दुर्गा माता की, दुर्गा माता की, दुर्गा माता की, दुर्गा माता की, కొంచెం బలవంతుగా ఉండు. దుర్గా మాతాకి, దుర్గా మాతాకి, దుర్గా మాతాకి, దుర్గా మాతాకి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరూ ఒక నామకరణం కావాలి. మన వాడలకు పోస్టల్ ఇబ్బంది అవుతుంది. మంచిర్యాల నుంచి రావడం పోవడానికి ఎవరైనా అడ్రస్ చెప్పడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు చంద్రశేఖర్ స్పాన్సర్గా కమాన్ ఏర్పాటు చేసి దానికి అమ్మవారి పేరు శ్రీ దుర్గా టౌన్షిప్ అని ఒక నామకరణం చేసి ఈ వాడలో ప్రతి ఒక్కరికి
ఈ పేరు ద్వారా లక్ష్మీదేవి అష్ట ఐశ్వర్యాలతోటి విరజిల్లే విధంగా ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఈ వాడలో మొట్టమొదటిసారిగా కౌన్సిలర్గా గెలిచిన పోలం సత్యం దాదాపుగా నాకు తెలిసి ఈ ప్రాంతంలో అతని సొంత నిధులు మున్సిపల్ ఆఫీస్ నుంచి నిధులు వచ్చినా రాకున్నా నా ప్రాంతం అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందుగా రోడ్లు మాత్రం రోడ్లు మాత్రం కావాలని చెప్పేసి ఆయన ముందుకొచ్చి చేసినందుకు ఈ వాడ సభ్యులందరూ ఆయనకు రుణపడి ఉంటారు. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా ఈ కమిటీ సభ్యులందరూ తోడ్పడాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.